ఓం గణేశాయ నమః, శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. ముందుగా మీనరాశి వారికి శుభోదయం. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సందేశం ఉంది. కొన్ని రోజులు మనం ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. మరికొన్ని రోజులు మాత్రం చిన్న ప్రయత్నానికే మంచి ఫలితం లభిస్తుంది. ఈరోజు మీకు ఏ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉద్యోగం, ధనయోగం, కుటుంబం, ఆరోగ్యం, చేయవలసిన పనులు, చేయకూడని పనులు, అలాగే ఈరోజు శుభ సంఖ్య, శుభరంగు, శుభ సమయం గురించి వివరంగా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ముందుగా గ్రహ ప్రభావం చూసినట్లయితే జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం ఈరోజు మీనరాశి వారికి ఓర్పు చాలా అవసరం. కొన్ని విషయాల్లో ఆలస్యం జరిగిన చివరికి అనుకూలమైన ఫలితం కనిపించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కష్టానికి సంబంధించిన ఫలితాలు క్రమంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు మీ మాటలకు విలువ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆలోచించి మాట్లాడితే మంచి పేరు సంపాదించవచ్చు. ఇక ఉద్యోగం, కెరీర్ ప్రకారంగా చూసినట్లయితే ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మొదట ఇవి కాస్త కష్టంగా అనిపించిన తర్వాత మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా మారవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా ఉండండి. సహోద్యోగులతో చిన్న అపార్థాలు వస్తే వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని మాట్లాడడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే వెంటనే ఫలితం రాకపోయినా ప్రయత్నాన్ని ఆపకండి. ఇక ధనయోగం, వ్యాపార పరంగా చూసినట్లయితే మీనరాశి వారికి ఆర్థిక విషయాల్లో ఈరోజు సమతుల్యత అవసరం. ఆదాయం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మంచిది. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ల నుండి మళ్ళీ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాల విషయంలో అన్ని వివరాలు చదివి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరైనా డబ్బు అడిగితే వెంటనే నిర్ణయం తీసుకోకపోవడం కంటే పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. గతంలో వచ్చిన చిన్న అపార్థాలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహం కాని వారికి మంచి పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దల సలహా ఈరోజు మీకు చాలా ఉపయోగపడబోతుంది. చిన్న విషయాలను పెద్ద సమస్యగా మార్చకుండా ఓపికతో మాట్లాడండి. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. కానీ పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. తగినంత నీరు తాగండి. సమయానికి భోజనం చేయడం మంచిది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించండి. కొద్దిసేపు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేస్తే శరీరం మరియు మనసు రెండు ఉల్లాసంగా ఉంటాయి. ఇక ఈరోజు చేయవలసిన 3 పనులు చూసినట్లయితే ఉదయం కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ప్రార్థన లేదా ధ్యానం చేయండి. మరొకటి చూసినట్లయితే ముఖ్యమైన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయండి. ఇక పెద్దల ఆశీర్వాదం తీసుకొని కొత్త పనిని ప్రారంభించండి. ఇక ఈరోజు చేయకూడని 3 పనులు చూసినట్లయితే కోపంతో మాట్లాడడం మంచిది కాదు. అనవసర ఖర్చులు చేయకండి. ఎవరి మాటనైనా పూర్తిగా తెలుసుకోకుండా నమ్మడం మంచిది కాదు. ఇక శుభ సమయం, రంగు, సంఖ్య చూసినట్లయితే మీనరాశి వారికి ఈరోజు 3 నెంబరు కలిసొచ్చే అవకాశం ఉంది. లేత ఆకుపచ్చ రంగు ధరించినట్లయితే వీళ్ళకి మంచి ఫలితాలు రావచ్చు. అలాగే ఉదయం 10:15 నుండి 11:45 వరకు శుభ సమయంగా సూచించవచ్చు. మీనరాశి వారు ఈరోజు ఓర్పు, ప్రశాంతత, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలకు దారి తీయవచ్చు. ఈ రాశి ఫలాలు సంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా రూపొందించబడ్డాయి. వీటిని కేవలం మార్గదర్శకం మాత్రమే తీసుకోండి.